వెల్కమ్ టు ఆకేరు న్యూస్. రోజు మనం తినే అన్నం ఎట్లా తయారవుతుందో ఈ కాలం పిల్లలకి ఎంతమందికి తెలుసు? అమ్మ అన్నం పెడుతుంది, హాయిగా తినేస్తాం, అంతే కదా. అన్నం చెట్ల మూలాలు మనకెందుకు అనుకుంటారు. అయితే రైతు పండించిన పంట అన్నంగా మారి మన పళ్ళెంలోకి రావడం వెనుక పెద్ద పరిణామ క్రమమే దాగి ఉంది. వడ్లు బియ్యంగా మారడానికి ఇప్పటిలాగా అప్పట్లో రైసు మిల్లులు ఉండేవి కాదు కదా. అప్పట్లో వడ్లు రోలులో పోసి రోకలితో దంచేవారు. దంచిన వడ్లను చాటలతో చెరిగేవారు. కొన్ని ప్రాంతాల్లో వీటిని చేటలని కూడా పిలుస్తారు. ఈ చాటతో దంపుడు బియ్యంలో ఉన్న తౌడు, మెరిగలు, వడ్ల పొట్టును వేరు చేసేందుకు చాటతో చెరుగుతారు. ఈ చెరగడం అనేక రకాలుగా అనేక పేర్లతో ఉంటుంది. ఉదాహరణకు చెరగడం, కోడడం, మల్చడం, నేమడం లాంటి పేర్లుంటాయి. ఒక్కో రకం ద్వారా బియ్యంలో ఉండే తౌడు, మెరిగలు, రాళ్ళు, నూకలు వేరవుతుంటాయి. వాటి గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు చెలో దుగ్గొండి. రకాలుగా ఉంటుంది. అసలు బియ్యంని ఏ విధంగా జరుగుతారు, చెరగడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది ఇది పద్మగారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. చెరగడం ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు బియ్యంలో వడ్లు కానీ బియ్యం కానీ ఫస్ట్ చెరిగితే దుమ్ము పోతుంది. ఫస్ట్ దుమ్ము తర్వాత నూకలు వస్తాయి ముందుకు, బియ్యం వెనకకు వస్తాయి. అవి దాని తర్వాత మళ్ళా మలితే బియ్యం ఇటు వస్తాయి, ఉసుక ఇటు వస్తాయి. ఓకే అమ్మ, ఎన్ని రకాలు ఉన్నాయి కదా చెరగడంలో, మాకు ఒక్కొక్కటి చేసి చూపించండి. మరి మీరు అంటే చెరుగుతూ ఇక్కడ వేళ్ళని కొడుతున్నారు, ఎందుకు ఇట్లా ఇట్లా వేళ్ళని ఎందుకు ఇట్లా దుమ్ము పోయటానికి నూకలు వచ్చే కొరకు మంచిగా మనకు నీట్గా ఉండాలని ఈ పని ఇట్లా చేసుడు. దీన్ని ఏమంటారు? బియ్యం చెరుగుడు. నూకలు ముందు కచ్చుడు, బియ్యం వెనక కచ్చుడు. ఇట్లా అయితే ఈ చెరగడం ఇట్లా. సరే అమ్మ, ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది చెరగడం? కోడడం ఉంటుంది ఇంకా మళ్ళీ. ఓకే అమ్మ, చేసి చూపించండి. అమ్మ చెప్పండి, అసలు ఇప్పుడు వేరే తిరిగా చేశారు కదా, మరి ఇది ఎందుకు చేసింది? ఇట్లా కోడడం అంటే ఇప్పుడు మెరగాలు వెనక కత్తాయి, బియ్యం ముందు కత్తాయి. అంటే ఇంత ముందు జరిగిందేమో నూకలు ముందుకు రావడం, బియ్యం వెనక్కిపోవడం, దాన్ని చెరగడం అంటారు. దీన్ని కోడడమా? అంటే కోడితే బియ్యం ముందు కత్తాయి, ఇట్లా మెరగాలు వెనక్కి కత్తాయి. ఒకసారి మళ్ళీ ఒకసారి చేయడం. బియ్యం జరుగుతుంటే కొన్ని కింద పడ్డాయి కదా, అసలు ఏంటి? సన్నటి నూకలు మేడం, అంటే చాలా సన్నగా ఉన్న నూకలు బయటకు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మెరగల్ని అయితే ఎట్లా తీసుకొచ్చిండ్రో అట్లా రాళ్ళని వెనక్కి తీసుకురావడం ఉంటుందా? అట్లా ఏదన్నా ఉంటే చేయండి. ఇట్లా
ఇప్పుడు ఒక రకం చేస్తున్నారు కదా, మరి దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? నేముడు అంటారు. ఇప్పుడు ఇంకో విధంగా చేస్తున్నారు, మరి దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు అంటే ఇట్లా మలసుడు అంటారు మేడం. అంటే మలితే దొడ్డుసుకే సన్నుసుకకు సన్నుసుకకు వస్తుంది అంటే మేడం. బియ్యం నుండి బియ్యం నుండి ఉసుకే ఉంటే అది ముందుకు వస్తుంది, సన్నది ఉంటే వెనక్కి వస్తుంది. దీన్ని మలసుడు అంటారు. మలసుడు. ఇది గాలింపు. దీన్ని గాలించడం అంటారు. బియ్యంలో ఉన్న రాళ్లను వేరు చేసేందుకు గాలించడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు.